మరి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు సకల మానవాళి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నమ్ముతున్నాం. మరి యేసు ప్రభువు నమ్ముకోవడం ద్వారా నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ జన్మ ప్లస్ కర్మ పాపాలకు మరి క్షమాపణ పరిహారం కలిగిందని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నమ్ముతున్నాం. మరి యేసు ప్రభువు నమ్ముకుంటున్న నీకు ఒకవేళ ప్రభు నేను పిలిస్తే మరి ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత ప్రభు రెండవ రాకడలో నిన్ను ప్రభు లేపుతాడన్న ఒక సుప్రభోదయ నిరీక్షణ నీకుందా? ఉంది. ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే ఉన్న ఫలంగా నీ మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడి మేఘాల మీద మధ్యాకాశానికి కొనిపోబడతానన్న నిశ్చయత నీకుందా? ఉంది. మరి యేసు ప్రభువును నమ్ముకున్నామని నిన్ను ఎవరైనా మరి ప్రలోభ పెట్టారా? లేదు. స్వచ్ఛందంగా నువ్వే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నావు. నేనే అంగీకరిస్తున్నాను. ఇందులో ఎవరి బలవంతము కూడా లేదు. నీవిచ్చిన మరి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నీకు నీటి బాప్తిసం ఇస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ మధ్యాహ్న కాలవేళ నీ కుమారునినైనా కృపను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. యువ ప్రభునైనా నీటి బాప్తిసం గారును వ్యక్తిగత సాక్ష్యం గారును ప్రభుని అయినా అంగీకరించిన విధానం బట్టి శుద్ధిస్తున్నాం. మీ కృపలోనైనా ఆ కుమారుని ప్రభా పరలోక స్వాస్థ్యంలో వచ్చినందుకే శుద్ధిస్తున్నాం. ఇక నుండి మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయం వెలుగు దయచేసి మీరు మహింపొందమని చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గల నామములో స్తుతించి ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించుకొని అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.